అడిషన్ అంటే ఈజీగా, సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిండేదే. చివరి వరకు చూడండి ఈ వీడియో. మీకు సబ్ట్రాక్షన్ అంటే చాలా ఈజీగా నేర్చుకుంటారు. హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మను ఇన్ఫినిటీ మ్యాథ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనము అడిషన్ సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్ చూద్దామండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. 5 + 9 ఎంత అని అడిగా. ఓకే, 5 + 9 ఎంత చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి -5 - 9 ఎంత అని అడిగా. ఓకే, ఇంకొక క్వశ్చన్ +5 - 9 వాల్యూ ఎంత అని అడిగా. ఇంకొక క్వశ్చన్ -5 + 9 వాల్యూ ఎంత అని అడిగా. ఓకే, చూడండి అన్ని సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నటివి లేదు, అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్. ఇక్కడ నంబర్స్ 5, 9 అనేది సేమే, బట్ ఇక్కడ చూడండి సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి, రైట్? ఈ క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చానండి నేను, +5 + 9 వాట్ ఈస్ ద వాల్యూ అని అడిగా. సెకండ్ క్వశ్చన్ -5 - 9 వాట్ ఈస్ ద వాల్యూ. థర్డ్ క్వశ్చన్ +5 - 9. ఫోర్త్ క్వశ్చన్ -5 + 9. చూడండి అన్ని క్వశ్చన్స్ సేమ్ అండి, ఇక్కడ లేదు, అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్. ఇక్కడ నంబర్స్ 5, 9 అనేది సేమ్ ఉన్నాయి, బట్ సైన్స్ డిఫరెంట్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, రైట్? నౌ రైట్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ వన్. నేను ఫస్ట్ దానికి ఆన్సరు జస్ట్ వీ హ్యావ్ టు డూ ద బోత్ ద నంబర్స్ అడిషన్. సో అడిషన్ ఈజీ కాబట్టి 2 నంబర్స్ యాడ్ చేస్తాం, 14. నెక్స్ట్ దానికి ఆన్సరు 2, చూడండి రెండింటికి సేమ్ సైన్ ఉంది, వీ హ్యావ్ టు యాడ్ హియర్ ఆల్సో. సో 14. సో ఇక్కడికి వచ్చేసరికి రెండింటికి ఏ సైన్ ఉందండి, ప్లస్ సైన్ ఉంది. సో వీ హ్యావ్ టు కీప్ ద ప్లస్ సైన్. ఇక్కడ రెండింటికి ఏ సైన్ ఉందండి, మైనస్. సో దిస్ ఈజ్ -14, రైట్? ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందండి, +5 - 9. ఐల్ గెట్ 9లోంటి 5 పోతే 4 అండ్ విల్ గెట్ హియర్ -4. ఇక్కడ 9లోంటి -5 పోతే 4 అండ్ ఇట్ ఈజ్ +4. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెండింటికి సేమ్ సైన్ ఉంది. ఇక్కడ ఏముందండి, both the numbers are having same sign. If same sign is there, we have to do addition. సేమ్ సైన్ ఉంటే అడిషన్ చేయాలండి. 2 నంబర్లని 2 నంబర్లు అడిషన్ చేసాము, 14 వచ్చింది. అండ్ వీ హ్యావ్ టు కీప్ ద సైన్ ఆఫ్ ద నంబర్స్. ఈ నంబర్స్కి ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ని కింద పెట్టాలండి. ఓకే, ఈ 2 నంబర్స్కి ప్లస్ ఉంది ప్లస్, ఈ 2 నంబర్స్కి మైనస్ ఉంది మైనస్. మరి ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ డిఫరెంట్ సైన్స్, ఇక్కడ మైనస్ ప్లస్. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ డిఫరెంట్ సైన్స్. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ సబ్ట్రాక్షన్కి వెళ్ళాలండి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు. సో సబ్ట్రాక్షన్ ఇప్పటికి ఎలా చేస్తామండి, బిగ్ నెంబర్లోంటి స్మాల్ నెంబర్ తీసేయాలి. సో ఇప్పుడు సైన్స్ తీసేయండి. ఈ రెండింటిలో బిగ్ నెంబర్ ఏది, 9. 9లోంటి 5 తీసేస్తే 4. చేసిన తర్వాత ఈ రెండింటిలో బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ ఇక్కడ మనం కింద పెట్టాలండి. సో బిగ్ నెంబర్ ఏముంది ఇక్కడ, 9. 9కి ఏ సైన్ ఉంది, మైనస్. సో కీప్ ద సైన్ ఆఫ్ బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టాలి. ఇక్కడ చూడండి 9, 5. 9లో నుండి 5 పోతే 4. వన్స్ అగైన్ 9కి ఏ సైన్ ఉందండి, పాజిటివ్ సైన్ ఉంది. సో దిస్ ఈజ్ +4. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఇది, ఒక మిస్టేక్ ఉందండి. నేను ఇప్పుడు ఇలా ఇచ్చాను క్వశ్చన్, -5 - 9 ఎంత అని అడిగాను. సో మీరు ఏం చెప్తారండి, చాలామంది పిల్లల్ని నేను అబ్జర్వ్ చేశా, వాళ్ళు చెప్పేది ఒకే ఒక మిస్టేక్, -× ప్లస్ సార్, 9 + 5 14 సార్ అని చెప్తారు. సో ఇది రైటా అండి? సో ఇది రైటా కాదు, ఇలా చేయకూడదు. మరి ఇప్పుడు -× ప్లస్ అన్నప్పుడు 5 × 9 కానీ చేయాలి కదా. 5 9 45 అని చెప్పాలి, +45 అని చెప్పాలి. కానీ వీళ్ళు చెప్పే మిస్టేక్ ఇదే. ఓకే, -5 × -9 ఉందనుకోండి, ఇది వేరు ఇది వేరు క్వశ్చన్. ఇక్కడ ఈ 2 నంబర్స్ మధ్యలో ఇంటూ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి, -× ప్లస్ 5 9 45. ఇది కొద్దిగా క్లియర్గా వాచ్ చేసుకోండి, ఇలాంటి మిస్టేక్ ఇంకొకసారి చేయొద్దండి. సో మనం ఇందాక ఈ ఆన్సర్స్ చూసామండి. ఈ ఆన్సర్స్ ఎందుకు ఇక్కడ -14 వస్తుంది, ఇంకా కొద్దిగా క్లారిటీ రావాలంటే మనం నంబర్ లైన్ తీసుకొని చేద్దాము. సో ఫస్ట్ ఈ నంబర్ లైన్ తీసుకుందామండి. సో ఏది, ఈ క్వశ్చన్ తీసుకుందాం, -5 - 9 అనే దానికి చేద్దాము. సో మనకి తెలుసు నంబర్ లైన్ పైన రైట్ సైడ్ పాజిటివ్ నంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నంబర్స్ ఉంటాయి.
-4 -5 -6 -7 -8 -9 -10. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏం చేయాలి, ఈ ఆపరేషన్ తీసుకుంటే -5 -9. సో -5కి -5లో ఉండి -9ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎలా అండి, సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎప్పటికీ లెఫ్ట్ సైడ్ రావాలి, అడిషన్ చేయాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. సో సబ్ట్రాక్ట్ చేయాలంటే -5లో ఉండి -9 అంటే దిస్ ఈజ్ -1. ఇక్కడ మనం -1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అలాగా -1 ఇలాగా మనం 9 సబ్ట్రాక్ట్ చేయాలండి. 9 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుందండి, మనకి -14 వస్తుంది. సబ్ట్రాక్షన్ అంటే ఎప్పటికీ రైట్ టు లెఫ్ట్ రావాలి, అడిషన్ అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. ఈ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ, +5 -9 అంటే మనకి 5 కావాలి. దీంట్లో నంబర్ లైన్లో 5 వచ్చేటట్టు రాసుకోండి. తర్వాత నెగిటివ్ నెంబర్స్ రాసుకోండి కొన్ని. యాక్చువల్గా దీని ఆన్సర్ ఎంత అండి, -4. సో ఇక్కడ మనకి -4 ఉండేటట్టు రిప్రజెంట్ చేసుకోండి. నౌ సీ హియర్, +5లో ఉంటే -9 తీసేయాలి. యాక్చువల్గా మనకు వచ్చేదేమి సార్, 5లో ఉంటే 9 పోదు కదా సార్ అంటారు. అలా కాదు, +5లో ఉంటే 9 ఎలా తీసేస్తామో చూడండి. దిస్ ఈజ్ 5 రైట్. సో హియర్ 5. ఇక్కడ నుండి మనము 9 స్టెప్స్ వెనక్కి రావాలి. ఓకే, సబ్ట్రాక్షన్ కదా, సబ్ట్రాక్షన్ అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, అడిషన్ అంటే లెఫ్ట్ టు రైట్. సో 9 స్టెప్స్ వెనక్కి రండి. 1 2 3 4 5 6 7 8 9. సో ఎక్కడికి వచ్చాం మనం అల్టిమేట్గా ప్రతి స్టెప్లో -1 చేసుకుంటూ వచ్చామండి. -1 -1 -1 -1 -1 -1 అండ్ హియర్ ఆల్సో -1. అల్టిమేట్గా మనం ఏ నెంబర్ దగ్గరికి వచ్చాగాము, -4. సో ఇలా వస్తుందండి మనకి సబ్ట్రాక్షన్. అదే 3 నెంబర్స్కి చూడండి. సపోజ్ ఇలా ఉంది, మీకు ఇలా ఇచ్చాడు క్వశ్చను. -5 -2 -3 అన్నాడు. సో ఏం చేస్తామంటే దీనికి ఆన్సరు అన్నిటికీ మైనసే ఉంది. సో సేమ్ ప్రొసీజర్, అన్నిటికీ మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, -5 -2 -3 అన్నిటికీ సేమ్ సైన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యాడ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ద సేమ్ సైన్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, -10 అవుతుంది. లేదు ఇలా ఇచ్చాడు, -5 +2 -3 అని ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ 3 ఉన్నాయి. ఈ 3లో 2 నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి. ఏదేది నెగిటివ్ టర్మ్స్, -5 -3. ఇవి 2 యాడ్ చేయండి ఫస్ట్. ఇవి 2 యాడ్ అవుతాయి అండ్ విల్ గెట్ మైనస్ సైన్. సో ఇవి 2 సాల్వ్ చేసింటే -8 +2. మళ్ళీ సేమ్ ఆపరేషన్ అండి. ఇక్కడ ఒకటి నెగిటివ్ టర్ము, ఒకటి పాజిటివ్ టర్మ్. -8లో ఉంటే 2 తీసేయాలి. సో ఎంత వస్తుందండి, యాక్చువల్గా 8లో ఉంటే 2 తీసేస్తే 6 వస్తుంది. -8లో ఉంటే 2 తీసేస్తే -6. ఇలా 3 టర్మ్స్ ఇచ్చినా 4 టర్మ్స్ ఇచ్చినా ఎన్ని టర్మ్స్ ఇచ్చినా చేయొచ్చండి. సపోజ్ ఇలా ఇచ్చాడు, -5 -2 +3 +9 అని ఇచ్చాడు. దీంట్లో పాజిటివ్ టర్మ్స్ ఏమున్నాయి, ఇవి 2. నెగిటివ్ టర్మ్స్ ఇవి 2. సో నెగిటివ్ టర్మ్స్ 2 యాడ్ అయ్యి నెగిటివ్ సైన్ వస్తుంది. పాజిటివ్ టర్మ్స్ 2 యాడ్ అయ్యి పాజిటివ్ సైన్ వస్తుంది. వన్స్ అగైన్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్, డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ వీ హ్యావ్ టు గో. డిఫరెంట్ సైన్స్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 12 నుండి 7 తీసేస్తే 5 అండ్ వీ హ్యావ్ టు కీప్ ద ప్లస్ సైన్. ఎందుకు, ఇక్కడ 12 అనేది బిగ్ నెంబర్, సో +5 వస్తుంది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ డివిజన్ చూద్దామండి. మల్టిప్లికేషన్కి వెళ్ళే ముందర ఒక 2 నంబర్స్ కానీ 3 నంబర్స్ మధ్యలో మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద సైన్ రూల్స్. సైన్ రూల్స్ చూద్దామండి ఫస్ట్. సో మనకు తెలుసు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్. అలాగే ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఓన్లీ. మైనస్ ఇంటూ ప్లస్, మైనస్. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్. ఇక్కడ చూడండి 2 సేమ్ సైన్స్ ఉంటే ఇక్కడ మైనస్ ప్లస్ వస్తుంది. 2 సేమ్ సైన్స్ ఉంటే ప్లస్ వస్తుంది. ఒకటి డిఫరెంట్ సైన్స్ ఉన్నా మైనస్ వస్తుంది. లేదు ఒకటి డిఫరెంట్ సైన్ ఉన్నా, ఇక్కడ ఒకటి డిఫరెంట్ సైన్ ఉన్నా మైనస్ వస్తుంది, రైట్. ఇప్పుడు ఆపరేషన్స్ చూద్దామండి. సపోజ్ 3 × 2 అని అడిగా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3 × 2? 3 × 2 ఇలా చేస్తాము. ఓకే, 4 ఆపరేషన్స్ చూద్దాము. 3 × 2 ప్రతిదానికి ఆన్సర్ 6. మరి ఇక్కడ నేను సైన్స్ ఇస్తున్నా, -3 -2 +3 +2 -3 +2 అండ్ +3 -2 ఇలా తీసుకున్నా అండి క్వశ్చన్ నేను. ఇప్పుడు ఏమవుతుంది, మనకు తెలుసు ప్రతిదానికి ఆన్సర్ 6. ఎందుకు, 3 × 2 = 6, 3 × 2 = 6, 6 6. బట్ సైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సైన్స్ దీని ప్రకారం చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో -3 × -2 +6.
సో +3 ఇంటూ +2 +6, మైనస్ ఇంటూ ప్లస్ -6, ప్లస్ ఇంటూ మైనస్, రైట్. అబ్జర్వ్ చేశారు కదండి, ఇక్కడ మనము ప్రతిదానికి ఆన్సర్ 6ఏ, బట్ సైన్స్ చేంజ్ అవుతాయి. మరి అలాగే ఇక్కడ 2 డిజిట్స్ ఇస్తే ఈజీగా చెప్పగలిగినాం. మరి 3 డిజిట్స్ ఇస్తే సపోజ్ ఇలా ఉంది, మైనస్ ఇంటూ మైనస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? సపోజ్ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? లేదు ప్లస్ ఇంటూ మైనస్, దీని ఆన్సర్ ఏమవుతుంది? లేదు ప్లస్ ఇంటూ మైనస్, చెప్పండి ఇక్కడ ఏమవుతుంది? చూడండి, ఈ సైన్ రూల్స్ వస్తే చాలండి, ఇవి చెప్పవచ్చు. ఫస్ట్ ఇది చేద్దాం. దీంట్లో ఏముంది? ఫస్ట్ ఆపరేషన్ మైనస్ ఇంటూ మైనస్. సో ఇవి రెండు చేస్తే ఏమొచ్చిందండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నా ఈ ప్లస్ని ఇంటూ మైనస్తో చేయాలి. మళ్ళీ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ ఆపరేషన్ ఏమి? మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ ప్లస్. ఫస్ట్ ఈ రెండు చేయండి, మైనస్ ఇంటూ ప్లస్ ఏమొస్తుంది? అల్టిమేట్గా మైనస్. నౌ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ మైనస్ విత్ దిస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రైట్. మరి దీనికి ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్, ఇలా చేసుకుంటామండి. మరి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి చూడండి, 3 ఇంటూ 2 ఇంటూ 5 అన్నాడు. ఓకే, లేదు 3 ఇంటూ 2 ఇంటూ 5, 3 ఇంటూ 2 ఇంటూ 5 క్వశ్చన్స్ తీసుకుందామండి, తర్వాత సైన్స్ మనము రిప్రజెంట్ చేసుకుందాం. 3 ఇంటూ 2 ఇంటూ 5 ఏమొస్తుంది? 3 ఇంటూ 2 ఇంటూ 5 చెప్పండి. 3 2 = 6, 6 5 = 30 వస్తుంది. సో ప్రతిదానికి ఆన్సరు 30 వస్తుంది. బట్ ఇక్కడ ఈ సైన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఏముంది ఇక్కడ మనకి సైన్? మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అండ్ మైనస్, ప్లస్ మైనస్ అండ్ మైనస్, ప్లస్ మైనస్, రైట్. నౌ సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్. సో అల్టిమేట్గా ఇక్కడ ఏమొస్తుంది? -30. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ +30, రైట్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ 3 ఇంటూ 2 ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్. ఇలా సాల్వ్ చేసుకుంటామండి. నాట్ ఓన్లీ 3 టర్మ్స్, 4 టర్మ్స్ ఇచ్చినా, 5 టర్మ్స్ ఇచ్చినా, ఎలా ఇచ్చినా ఇలా సాల్వ్ చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. -2 ఇంటూ 3 ఇంటూ -4 ఇంటూ 5 ఏదో ఇలా ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇందులో 4 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ నంబర్స్ మల్టిప్లై చేయండి సింపుల్గా. 2 3 = 6, 6 4 = 24, 24 ఇంటూ 5 ఎంత వస్తుందండి? 120 వస్తుంది. మరి ఇప్పుడు సైన్స్ చూడండి, ఇక్కడ 3 ముందర ఏ సైన్ లేదు. ఏ సైన్ లేదంటే ప్లస్ ఉన్నట్టు అండి. సో మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఓన్లీ. సో విల్ గెట్ +120. ఇలా ఎన్ని నంబర్స్ ఇచ్చినా మనము ఈ మల్టిప్లికేషన్ ఈ టెక్నిక్ యూస్ చేసి, సైన్ రూల్స్ టెక్నిక్ యూస్ చేసి సాల్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డివిజన్స్ చూద్దాము. ఓకే, సో డివిజన్కి వచ్చేసరికి మైనస్ బై మైనస్, ప్లస్ బై మైనస్, ప్లస్ బై ప్లస్, మైనస్ బై ప్లస్. న్యూమరేటర్లో మైనస్, డినామినేటర్లో మైనస్. న్యూమరేటర్లో ప్లస్, డినామినేటర్లో మైనస్, రెండిట్లో ప్లస్. న్యూమరేటర్లో మైనస్, డినామినేటర్లో ప్లస్, రైట్. నౌ సి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. -5 బై -3. నెక్స్ట్ ఇక్కడ +5 బై -3, +5 బై +3, -5 బై +3, రైట్. ఇక్కడ చూడండి న్యూమరేటర్లో, డినామినేటర్లో నెగిటివ్ సైన్ ఉంది. రెండిట్లో నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి బోత్ ద సైన్స్ విల్ గెట్ క్యాన్సల్. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈజ్ 5/3, రైట్. ఇక్కడ ఒకదానికి పాజిటివ్ ఉంది, ఒకదానికి నెగిటివ్ ఉంది. అంటే ఇక్కడ మనము నెగిటివ్ సైన్ డినామినేటర్లో ఉన్న, న్యూమరేటర్లో ఉన్న ఆ నెగిటివ్ సైన్ టోటల్ ఫ్రాక్షన్కి ఉన్నట్టండి. ఓకే, సో ఇదేమవుతుంది? +5 బై -3 క్యాన్ బి రిటన్ యాజ్ -5/3. ఇక్కడ రెండిటికి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్. డైరెక్ట్గా 5/3 అని రాసేయచ్చు. ఇక్కడ న్యూమరేటర్లో నెగిటివ్ సైన్ ఉంది, డినామినేటర్లో పాజిటివ్ సైన్ ఉంది. దట్ మీన్స్ న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ నెగిటివ్ సైన్ ఉందంటే అది టోటల్ నంబర్కి ఉన్నట్టు. మీకు ఈ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు ఇంకా ఇప్పటి నుండి ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేసినా
కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో 1-2 సార్లు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మెయిన్లీ 6th to 8th క్లాస్ పిల్లలు వీళ్ళు ఎప్పుడు చేసే మిస్టేక్ ఏదంటే సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి మిస్టేక్ చేస్తారు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, మనం ఇన్ఫినిటీ మ్యాథ్ అనేదాన్ని. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అయినా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆల్సో లైక్ చేయండి వీడియోని. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ థాట్ వస్తే ఆ థాట్ని కింద కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.